హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2024లో స్కోడా వాళ్ళు స్కోడా కుషాక్లో లాంచ్ చేసినటువంటి స్పోర్ట్ లైన్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. మిడ్ వేరియంట్స్లో కొంచెం స్పోర్టీ వర్షన్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చూడడానికి టాప్ ఎండ్ వేరియంట్ లాగా ఉంటుంది. ఎలాయ్ వీల్స్, సన్ రూఫ్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో చూద్దాం అసలు ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ముందుగా కలర్స్ గురించి మాట్లాడితే 5 కలర్స్లో ఉంటుంది. గ్రే, వైట్, సిల్వర్, లావా బ్లూ, రెడ్. ఎక్స్టీరియర్ వైజ్గా చూసేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. ఎల్ షేప్లో ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది. అదేవిధంగా హాలోజన్లో టర్న్ ఇండికేటర్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. ఫాగ్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజన్లో వస్తున్నాయి అనమాట. ఇక్కడనే వచ్చేస్తాయి ఫాగ్ ల్యాంప్స్ అనేవి. ఇక్కడ లోవర్ బంపర్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే ఎవ్రీథింగ్ పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్తో ఉంటుంది అనమాట. బాడీ కలర్ ఇన్సర్ట్ ఉంటుంది. సో దట్ చూడడానికి చాలా స్పోర్టీ ఉంటుంది. మొత్తం పియానో బ్లాక్డ్ ఇన్సర్టే ఉంటుంది మ్యాక్సిమము స్పోర్ట్ లైన్ అంటే. సో ఇంకా గ్రిల్ గురించి మాట్లాడితే సేమ్ స్కోడా సిగ్నేచర్ గ్రిల్ అనేది ఉంటుంది అనమాట. పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్తో వస్తుంది అనమాట. సో చెక్ చేయొచ్చు. అండ్ లోవర్లో వచ్చేసరికి స్కిట్ ప్లేట్ అనేది ఇది కూడా సేమ్ పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్తో వస్తుంది అనమాట. ఎస్యూవీ స్కిట్ ప్లేట్ వస్తుంది, దట్టు పియానో బ్లాక్డ్ ట్రీట్మెంట్తో వస్తుంది. సో దట్ ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా, నీట్గా, చాలా స్పోర్టీ ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఇది చాలా స్పోర్టీగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్లో వచ్చేసరికి 17 ఇంచ్ బ్లాక్డ్ అలాయ్ వీల్స్ వస్తాయన్నమాట. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్తో వస్తుంది. మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది చెక్ చేయొచ్చు. స్కోడా బ్యాడ్జింగ్ ఉంటుంది. ఇట్లా పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్తో బాడీ కలర్లోనే ఓఆర్విఎమ్స్ ఉన్నాయి. ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్ అనమాట. టర్న్ ఇండికేటర్ అనేది ఎల్ఈడీలో ఉంటుంది. బాడీ కలర్లో ఏ పిల్లర్ ఉంటుంది అండ్ పియానో బ్లాక్డ్ ట్రీట్మెంట్తో బి పిల్లర్ ఉంటుంది. మ్యాట్ బ్లాక్లో రూఫ్ రైల్స్ ఉంటాయన్నమాట. సో ఇదొకటి. అండ్ బాడీ కలర్ అలాగే డార్క్ క్రోమ్ ట్రీట్మెంట్తో డోర్ ఓపెనర్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు. బాడీ సైడ్ క్లాడింగ్ ఉంటుంది. అండ్ ఈ బాడీ సైడ్ క్లాడింగ్లో ఇన్సర్ట్ అనేది పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్తో ఉంటుంది అనమాట. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది అనమాట. విండో క్రోమ్ లైనింగ్ ఏమి ఉండదు, ఇక్కడ మొత్తం బ్లాక్లోనే ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకా రియర్లో వచ్చేసరికి టాప్లో షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది. ఇది బ్లాక్డ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. అండ్ డెడికేటెడ్గా స్పాయిలరు, ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, వైపర్, వాషర్, డీఫాగర్ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. స్కోడా కుషాక్ టీఎస్ఐ బ్యాడ్జింగ్స్ అనేవి బ్లాక్ ట్రీట్మెంట్లోనే ఉంటాయి. టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి. బట్ ఏవైతే టర్న్ ఇండికేటర్ రివర్స్ ల్యాంప్ ఉందో ఇది హాలోజన్ ట్రీట్మెంట్లో వస్తుంది అనమాట. రిఫ్లెక్టర్ చెక్ చేయొచ్చు. అండ్ ఇన్సర్ట్ అనేది కూడా పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్ వస్తుంది అనమాట. లోవర్ బంపర్లో వచ్చేసరికి ఇక్కడ క్లాడింగ్ ఏదైతే చూస్తున్నామో స్కిట్ ప్లేట్, ఇది కూడా పియానో బ్లాక్డ్ ట్రీట్మెంట్లో వస్తుంది. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, కీస్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. ఫ్లిప్ కీతో వస్తుంది. లాక్ అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి పడితే బూట్ ఓపెన్ అవుతుంది అనమాట. మెయిన్ ఇందులో ఒక్క చిన్న ఏంటంటే ఇక్కడ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది రాదు. నార్మల్ కీతో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ రిమోట్ సెంట్రల్ లాకింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇంటీరియర్స్ గురించి మాట్లాడితే ఇంటీరియర్స్ అనేవి ఇట్లా ఉంటాయి. రూఫ్ లైనింగ్ వచ్చేసరికి ఇట్లా బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంటుంది. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్లాక్డ్ ట్రీట్మెంట్ అండ్ బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్తో ఉంటాయన్నమాట. డోర్ ప్యాడ్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది. ఇలాగా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఇది ఫ్యాబ్రిక్. ఆర్విఎం కంట్రోలర్ ఉంటుంది. అండ్ పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ విండో అనేది 1 టచ్ డౌన్ 1 టచ్ అప్తో ఉంటుంది అనమాట. స్పీకర్ ప్లేసింగ్, బాటిల్ హోల్డర్ అనేది చెక్ చేయొచ్చు. నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇవి ఆటోమేటిక్ అయితే కాదు, బట్ హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది చెక్ చేయొచ్చు. ఇట్లా అలాయ్ పెడల్స్ ఉంటాయి, మెటల్ పెడల్స్ అనమాట. అలాగే డెడ్ పెడల్ కూడా ఉంటుంది ఇందులో. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి అనమాట సీట్స్ అనేవి. అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది. రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది అనమాట. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. టాప్ అండ్ వేరియంట్ కనుక తీసుకుంటే, మోటో కార్లో కనుక తీసుకుంటే మొత్తం ఫుల్లీ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. ఇంకా స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. సో చెక్ చేయొచ్చు. దీనికి మొత్తం లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు ఇక్కడ కూడా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కంట్రోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇందులో ఆఫర్ చేస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో టోటల్గా 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్తో వస్తుందన్నమాట. పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్ అనేది చెక్ చేయొచ్చు. సెంటర్ కన్సోల్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అండ్ అన్ని టచ్ బటన్స్ అనమాట ఇవి. సో కంట్రోల్స్ అనేవి అన్ని ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటను, లాక్ బటను అండ్ హెజార్డ్ బటన్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రంట్ 2 టైప్ సి పోర్ట్స్ అనేవి చెక్ చేయొచ్చు. 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్ నాబ్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. పియానో బ్లాక్డ్ ట్రీట్మెంట్తో. సెంటర్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఆమ్రెస్ట్ కూడా ఉంది. దట్టు ఇది స్లైడింగ్ ఆమ్రెస్ట్ అనమాట. సెంటర్లో డీసెంట్ ఎనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది. సో డాష్బోర్డ్ వచ్చేసరికి
చాలా సింపుల్గా ఉంటుంది, హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది 1 లేయర్లో. సెకండ్ లేయర్లో వచ్చేసరికి ఇట్లా గ్రే కలర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ డైమండ్ నర్లింగ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు ఎలా ఉందో. స్కోడా బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈ ఏవైతే ఏసీ వెంట్స్ చూస్తున్నామో పియానో బ్లాక్ ఇన్సర్ట్తో ఉంటాయి. గ్లో బాక్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది, డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది. అండ్ దట్ టు దిస్ ఈజ్ అ కూల్డ్ గ్లో బాక్స్. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఏదైతే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉందో దాని కంట్రోల్స్, అదేవిధంగా రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. దట్ టు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అనమాట. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో వచ్చేసరికి టికెట్ హోల్డర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. యాంటీ గ్లేర్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రంట్లో కనుక కూర్చున్నట్లయితే ఇలా ఉండిద్ది గైస్ వ్యూ అనేది. సెకండ్ రోలో వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అనమాట. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. సెంటర్లో ఆమ్రెస్ట్ వస్తుంది విత్ కప్ హోల్డర్తో. ఈ సీట్ని మనము 60-40 రేషియోలో ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేదనుకున్నట్లయితే అన్ఫోల్డ్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉండిద్ది. అండ్ సీట్స్ అనేవి ఇట్లా ఉంటాయి, ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్తో కూడా వస్తుంది అనమాట. రియర్లో ఏసీ వెంట్ వస్తుంది. రియర్లో కూడా 2 Type-C పోర్ట్స్ అనేవి ఉన్నాయి. రియర్లో కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో సెకండ్ రోలో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. రియర్ పార్కింగ్ కెమెరాతో వస్తుందన్నమాట. సో రియర్ పార్సల్ ట్రే ఉంటుంది. బూట్ స్పేస్ అనేది ఇంత ఉంటుంది. బూట్ ల్యాంప్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. 15 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే 2024 స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ. సో ఇక ఇందులో వచ్చేసరికి టోటల్గా 1 లీటర్ ఇంజన్తో వస్తుంది. ఈ ఇంజన్ అనేది 3 సిలిండర్ ఇంజన్ అనమాట. టర్బో పెట్రోల్ ఇంజను, 115 PS ఆఫ్ పవర్, 178 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. మాన్యువల్ తీసుకుంటే 20 కిలోమీటర్స్ మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ తీసుకుంటే 19 కిలోమీటర్ మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారనమాట. అట్ ద సేమ్ టైం 1500cc టర్బో పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజన్ అనేది 4 సిలిండర్తో వస్తుంది. సో ఇందులో సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఒక మంచి కాన్స్టెంట్ స్పీడ్ కనుక వెళ్తే ఇది వచ్చేసరికి ఒక సిలిండర్ని డీయాక్టివేట్ చేసి ఫ్యూయల్ని సేవ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల 19 km/L వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 7 స్పీడ్ DSG ట్రాన్స్మిషన్లో మాత్రమే వస్తుంది అనమాట ఈ 1500cc ఇంజిన్ అనేది. సో ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అండ్ లాక్ లాంటి మంచి ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2024 స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.